శ్రీరామనవమి రోజున రాముల వారి దగ్గర విసనకర్రలు పెట్టడానికి ప్రధానమైన కారణాలు మన సాంప్రదాయంలో మరియు వాతావరణ మార్పులలో దాగి ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. రాజోపచారం అంటే షోడశోపచార పూజ. హిందూ సాంప్రదాయంలో దేవుడికి చేసే 16 రకాల ఉపచారాలలో ఛత్ర, చామర, వ్యజన ఉపచారం ఒకటి. ఇక్కడ వ్యజనం అంటే విసనకర్ర. శ్రీరాముడు అయోధ్యకు రాజు కాబట్టి ఆయనకు ఒక రాజోపచారంగా అంటే రాజులకు చేసే మర్యాదగా విసనకర్రతో గాలి విసరడానికి ఒక సేవగా భావిస్తారు. కావున శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి దగ్గర విసనకర్రలు ఉపయోగిస్తారు. అలాగే వాతావరణ మార్పులలో చూసుకుంటే వేసవికాల ప్రారంభం. శ్రీరామనవమి చైత్రమాసంలో సాధారణంగా మార్చ్, ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ సమయానికి ఎండలు తీవ్రంగా పెరిగి వేసవికాలం మొదలవుతుంది. ఈ వేసవి తాపం నుండి ఆ శ్రీరాముల వారికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో చల్లటి గాలి కోసం విసనకర్రలను సమర్పిస్తారు. ఈ 2 విషయాలే అన్నమాట శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి దగ్గర విసనకర్రలు ఎందుకు ఉంచుతారు అనే దానికి వాతావరణ అలాగే సాంప్రదాయాల్లో భాగాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.